ఇట్స్ నాట్ ఏ సాంగ్. ఇది నేను సాంగ్ అని కాదు, ఇట్స్ అ ఫన్. ఏంటంటే ఓల్డెన్ డేస్లోని అసలు కొత్తగా ఎవరైనా బయటికి వెళ్ళినా, లేదు అంటే చాలా ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్ జనం ఎలా ఉండేవాళ్ళు, అసలు కొత్తగా ఏమైనా తీసుకున్నా, ఎవరైనా ఏమైనా సూట్ వేసుకున్నా, లేదు అంటే ఇంకేమైనా చేసినా కూడా అప్పట్లో చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. సో అలాంటిది ఐఎమ్ జస్ట్ టేకింగ్ యాజ్ ఎ ఫన్ సాంగ్. అండ్ అది ఒక రైమింగ్లా వస్తుంది, తెలుగు రైమింగ్. సో ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్. సో ఒక వ్యక్తి ఉండేవాడంట అప్పటి రోజుల్లో. సో ఆ వ్యక్తి ఏంటంటే ఆయనకి అప్పుడప్పుడే కొత్తగా డబ్బులు చూస్తున్నాడు. అప్పట్లో మనకి 100 rupees నోట్ చాలా పెద్దగా ఉండేది. వైల్ ఐ వాజ్ ఇట్స్ ఓకే. అప్పట్లోని 100 rupees నోట్ చాలా పెద్దగా ఉండేదంట, మా ఫాదర్ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆ 100 రూపాయల నోటు వాడికి వచ్చింది, మొత్తానికి ఏదో బిజినెస్లో వచ్చింది. రాగానే వాడు పొలం పనులు చేసుకుంటూ ఉండే ఒక వ్యక్తి ఆ 100 rupees చూడగానే ఎలా మారిపోయాడు, వాడి యొక్క మెంటాలిటీ కానీ వాడి యొక్క ఫిజికల్ అటైర్ కానీ ఎలా మారింది అన్నది జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ నేను పాడేసి వినిపిస్తాను. సో ఆయన ఏం చేశాడు అంటే, మార్నింగ్ ప్రొద్దున లేచి పొరపాటు పడకుండా పెట్టిలోని డబ్బు తీసి జోబులోని బాగా వేసి తనకు తాను మెచ్చుకొని, ప్రొద్దున లేచి పెట్టెలోన డబ్బు తీసి పెద్దలు గడిగించినట్టు పెట్టెలోన డబ్బు తీసి జోబులోన బాగా వేసి ఇటు అటు చూడకుండా తనకు తాను మెచ్చుకొని, వంకర టింకర నడకతోని వచ్చి రాని భాషతోని కాఫీ హోటల్కి వేయించేసి డబ్బునంతా మాయించేసి చివరికి చినికాని ఆయన చేతిలోన లేకుండా కాలుబారు చాపువారు కొందరు. ఆహా ఎంత చిత్రమాయర ప్రపంచము అప్పట్లో. అండ్ తర్వాత అప్పట్లో అమ్మాయిలంతా కూడా సైకిల్ తొక్కడమే చాలా గగనంగా ఉండేది. అంటే మన నానమ్మ మన అమ్మమ్మ టైంలో. అలాంటి టైంలోని ఇప్పట్లో చూసుకుంటే బైక్స్ అందరూ తొక్కేస్తున్నారు. సో సైకిల్ తీసేసి నేను బైక్ కోసం చెప్తున్నా. బైక్ సంగతి చెప్పగా సఖ్యంబు కాదు, బైకుల సంగతి చెప్పగా సత్యంబు కాదు, ముసలివాళ్ళు ముతకు వాళ్ళు జానబదుడు గుర్రవాళ్ళు. బైకుల సంగతి చెప్పగా సత్యంబు కాదు, ముసలివాళ్ళు ముతక వాళ్ళు జానబెదుడు గుర్రవాళ్ళు. కాని డబ్బులు లేని వాళ్ళు ఆడవాళ్ళు కూడా సహా ఎంత చక్కగా తొక్కుతున్నారు బైక్స్. ఆహా ఎంత చిత్రమా ఎర ప్రపంచము, ఏడపోయుతున్నదో మన ప్రపంచము. థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. This is only appreciable for my dad. మా నాన్న